సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో రాజకీయంగా కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాయికృష్ణ కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేన నేత అమ్మిశెట్టి వాసు కొద్ది రోజుల క్రితం సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పోలీసుల తరపున సెటిల్మెంట్కు సంబంధించిన చర్చలు జరిపారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులను కలవడం వెనుక అసలు ఏం జరుగుతోందన్న దానిపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ ప్రచారాలను రామ్మోహన్ ఖండిస్తూ తాను స్థానిక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకే వచ్చానని చెబుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కృష్ణలంకకు సంబంధించిన సాయి కృష్ణ మిస్సింగ్ అంశం రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారిన అంశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి పోలీసులకి పూర్తి నివేదిక ఇవ్వాలన్నట్లుగా కూడా నిన్న డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇద్దరు కలిసి కూడా డీజీపీని పిలిపించి ఆ వివరణ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు వచ్చారు. అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అన్నా ఉండి వచ్చారా, అసలు ఏంటనేది కూడా ఎంతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ మీ స్థానిక వాళ్ళని పలకరించడానికి వచ్చారా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమన్నా సమాచారం చెప్పడం జరిగింది? ప్రభుత్వం యొక్క సమాచారం పేపర్లో చూసిన తప్ప ప్రత్యేకంగా నేను చర్చించలేదు, వారు నాతో కూడా చర్చించలేదు. బట్ ఇక్కడ దురదృష్టం ఏంటంటే, నాకు నాగేశ్వరరావు గారు గత 15 సంవత్సరాల నుంచి ఏ చిన్న విషయం ఉండా వారు నాకు ఫోన్ చేయటం, ఏదైనా సమస్య వస్తే నేను వారికి ఫోన్ చేయటం జరిగేది. ఈ విషయంలో బిడ్డ ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పోయిన నెల 9 నుంచి పిల్లడు కనపడకపోయినా ఈ విషయాన్ని వాళ్లే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప బయట వాళ్ళకి ఎవరికి చెప్పిన సందర్భం లేదు. ఇక్కడ మాకు స్థానికంగా నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు నా దృష్టికి తీసుకురాలేదు. ఏదన్నా 9వ తారీఖు మిస్ అయినప్పుడే తెలిస్తే సిపి గారిని లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రెషరైజ్ చేసి పిల్లడికి ఇబ్బంది లేకుండా అతన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలని ఆలోచన చేసేవాళ్ళం. ఏదేమైనా కూడా దురదృష్టం 3 రోజుల నాడు తెలియటం జరిగింది. తెలిసిన తర్వాత ఇమీడియట్గా నేను సిపి గారితో మాట్లాడటం, సిపి గారు రేపు ఒకసారి కూర్చుందాం అన్నారు. ఎంపీ గారు నేను కూడా నిన్న కలవాలనుకున్నప్పుడు మేము వెళ్ళేటప్పటికి మమ్మల్ని రమ్మన్న సమయానికి వారికి 5 నిమిషాల ముందు సీఎం గారి నుంచి ఫోన్ రావటం, వాళ్ళు ఆడవిడిగా సీఎం గారు ఆఫీస్కి వెళ్ళారు. సరే, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న నిర్ణయాలన్నీ కూడా మన పేపర్లో మీ మీడియాల ద్వారా చూడటం జరిగింది. ఏదేమైనా కూడా ఇది సీఎం గారితో నేను కూడా మాట్లాడి ఈ స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైతే చేశారో ఆయన ఇన్వెస్టిగేషన్ ద్వారా పిల్లల్ని తీసుకురావటమా లేక పిల్లడు ఏమైందనేది నిర్ధారణ చేస్తారు. కాబట్టి ఆ నిర్ధారణ బట్టి ఈ కుటుంబానికి తల్లి ప్రస్తుతం ఆరోపిస్తుంది, ఏదైతే లాకప్ డెత్ చేశారు, మా అబ్బాయిని కొట్టి చంపేశారు కానీ కనిపించకుండా చేశారని తల్లి ఆరోపిస్తుంది. అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది, పోలీసులు ఏం చెప్తున్నారండి మీకు? అందుకే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వేసిన ఆయన కూడా చాలా సీనియర్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు. ఆయన ప్రాథమికంగా సిఏ గారు తప్పు చేశారని ఆలోచన చెప్పితే సస్పెండ్ చేశారు. ప్రాథమిక ఆధారం లేకుండా చేయరు కదా. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో గవర్నమెంట్ ప్రొసీడ్ అవ్వదు. ఎందుకంటే ఈ కుటుంబం రాజకీయంగా కూడా మొన్న అందరు కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి వాళ్ళు ఎంతో మద్దతు ఇచ్చి ఇంటింటికి తిరిగి ఓట్లు ఇచ్చిన కుటుంబం, మాకు రాజకీయంగా కూడా కావాల్సిన కుటుంబం. నిరంతరం కూడా నాగేశ్వరరావు గారు అయితే నిరంతరం అనేకమైన సమస్యల మీద నాతో మాట్లాడటం, నాకు అవసరమైన విషయాల్లో సలహాలు చెప్పడం, ఆయనకి ఏదైనా డౌట్లు వస్తే నేను ఆయన సలహా చెప్పడం, ఈ విధంగా నిరంతరం ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకున్న స్థితి. ఈ విషయంలో మాత్రం నాగేశ్వరరావు ఆ బిడ్డ ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని కానీ అక్కడ జరుగుతున్న సంగతి కొంచెం కాన్ఫిడెన్స్గా ఉంచి తనే ఆ బిడ్డని బయట కాపాడుకుందాం అనుకున్నారేమో కానీ మా దృష్టి తీసుకురావడం నా దురదృష్టంగా. తన అనేది లేకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసుల ద్వారా నడిపిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే సాయి కృష్ణని ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎదురున్న శ్మశానంలో కాల్ చేశారనేది ఆరోపణ చేస్తూ వాళ్ళు ఒక ఫోటోలు కూడా విడుదల చేసిన పరిస్థితి. అసలు దీని మీద ఏమంటారు? అంటే రెడ్ బుక్కి దీనికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే ఇది మొత్తం ఫ్యామిలీ కుటుంబం, ఆ తల్లి తెలుగుదేశం జనసేన కూటమి సపోర్ట్ చేసిన వాళ్ళు, మేనమావులు నవరంగ్ గారు అక్కడ లోకేష్ బాబు గారు కాన్స్టిట్యున్సీలో అసలు తన అనేది లేకుండా అది రెడ్ బుక్. దీనికి రెడ్ బుక్ పోయిన 5 సంవత్సరాల్లో పార్టీ కేడర్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ కోసం రాసిన రెడ్ బుక్ తప్ప వీళ్ళ కోసం రాసింది కాదు. దీనికి సంబంధం లేదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా కూర్చుని అధికారులను పిలిపించి దీన్ని సున్నితంగా పరిశీలించి దీనికి న్యాయం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోయింది.
నేను కూడా మాట్లాడతాను, వారు నా సలహా కూడా తీసుకుంటారు. నేను కూడా వారిని రిక్వెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయమని కోరుతాను. ఇది మొత్తంగా సాయి కృష్ణకి సంబంధించిన మిస్సింగ్ కేసుకు సంబంధించి పలు విమర్శలు అయితే ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ఇదే విధంగా ఇక్కడికి ఏదైతే సెటిల్మెంట్లు మాట్లాడటానికి వచ్చారనే ప్రధాన చర్చ కూడా జరుగుతుంది. అదేమీ కాదు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని నాకు సంబంధించిన నా నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు, మా పార్టీకి ప్రధానంగా పనిచేసిన వ్యక్తులు, వీళ్ళని పరామర్శించడానికి వచ్చానని అయితే ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ స్పెషల్ ఎస్పీని కూడా నియమించడం జరిగింది. పూర్తి దర్యాప్తు అనంతరం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కిషోర్తో